సంజీవరావు ఇంటి మీద పోలీసు రేడు చూడు. ఏం సంజీవరావు గారు, వెధవ డబ్బుదేముందండి, నిండు ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయని వేళ మొసలి కన్నీరు కచ్చారే, ఇదా మీ నిజ స్వరూపం? ఇన్స్పెక్టర్ గారు, ఎవరో చేసిన మోసం. నా మందులకి నేనే నకిలీ తయారు చేస్తానా? అది పై అధికారులు విచారించి తేల్చాల్సిన విషయం. 205 స్టాక్ అంతా స్టేషన్ చేర్పించు. మాధవి, ఆ ఢిల్లీ ఫైలు ఎస్ఐ చేతిలో పడింది చూడు. ఇక మనం ఆ ఎస్ఐ వెంట పడితే గానీ ఆ ఫైల్లో విషయాలు తెలుసుకోలేము. కమా. వెల్ డన్ సుబ్బు, వెల్ డన్. అసలు సరుకు తయారు చేసే సంజీవరావు ఇంట్లోనే నకిలీ సరుకు పెట్టించాం, బయట పెట్టించాం. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకి మన మీద అనుమానం రానే రాదు. వాడు ఈ కేసులోంచి బయటపడేలోగా మన సరుకంతా మార్కెట్ లో అమ్మేస్తాం. నేను గంటల వెంకటస్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలు. నేను గంటల వెంకటస్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని. ఎన్నాళ్ళకి దొరికింది ఇంగ్లీషు గుంట, వేసుకున్న చుక్కకు ఎదురైన సుక్కకు లటకును కుదిరింది. ఇవాళ పంటగనే రాయే. ఎవరు నువ్వు? పక్క పగల ఒక ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్ లో బలవంతం చేస్తావట్రా? నిజంగా కొడుతున్నావు, ఇలాంటి తప్పు పని చేశాను, దొక్క చేస్తాను. నేను రోజు చూసుకున్నాను రెడీయారా? ఇప్పుడు అల్లా టప్పా గొంగరు అనుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఏం పర్వాలేదు. ఎవరమ్మా నువ్వు? నేను పర్వాలేదమ్మా, చెప్పు. మా నాన్నగారు ఎస్ఐ రంగయ్య గారు. మై గాడ్, పోలీస్ ఆఫీసర్ కుదురుకి ఇలాంటి ప్రమాదం. పదమ్మా, నేను దగ్గర తెగబెడతాను. పర్వాలేదులేండి, నేను వెళ్తాను. చూశాను కానీ ప్రతాపం, ఆ రౌడీ ఏదో తాగి ఉన్నాడు. పదమ్మా, పద. తీసుకొస్తాను. అలాగే అలాగే. ఎవరు? కమాన్ టెల్ మీ. నేను బిజినెస్. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, నువ్వేం చెప్పనక్కర్లేదు. ఈ ఎస్ఐ రంగయ్య మనుషుల వాసన పట్టగలడు. నువ్వేదో పెద్ద ప్లాన్ మీద వచ్చావు, లేకపోతే వచ్చిన వాడి మర్యాదగా కూర్చోకుండా ఈలంతా తనిఖీ చేస్తావా? వాట్ ఈజ్ ఇన్ మెథడ్? ఏమి నీ ఉద్దేశం? పబ్లిక్ గా ఎస్ఐ రంగయ్య ఇంటికి వచ్చి వాసాలు లెక్క పెట్టా నీకు ఎన్ని గుండెలు ఉండాలి? తెచ్చేస్తాను ఈ క్షణంలో నీ పుట్టి పూర్వకాలు తెచ్చేస్తాను. రాక మంచి తోటికే వచ్చావు. ఏమిటండి, మంచి తోటికి వచ్చానా? అవును, రావాలని కావాలని వచ్చాను. మీ ఇంటికి రావడానికి గుండెలు ఉండాలా? గుండెలు ఉండే వచ్చాను ఇన్స్పెక్టర్. ఎస్ఐ రంగయ్య అని గొంతు తీసుకుంటున్నారే, ఏంటండి మీ గొప్పతనం? ఏం చేశారో ఏం చేస్తారు? పట్టపగల నడివీధుల్లో జరిగే అన్యాయాలను అక్రమాలను అరికట్టే దిక్కు లేదా? సాగుబోతులు తిరుగుబోతులు ఆడపిల్లల్ని చింగు చేపెట్టుకుని లాగేస్తూ మానభంగా చేస్తుంటే ఆదుకునే దిక్కు అంతకనే లేదా? ఎందుకంటే మీ పోలీసులు కాలేజీ రోడ్లో బీటీ గిట్టి ఉండక్కర్లా? అది మీ డ్యూటీ కాదు? ఆస్తులకు ఐశ్వర్యాలకు లేకపోతే పోయింది, కనీసం ఆడపిల్లకి నిలబెడుతుండక్కర్లేదు. ఇక మీ ప్రభుత్వం మమ్మల్ని మేమే కాపాడుకోవాలా? మమ్మల్ని మేమే రక్షించుకోవాలా? అంతా అయిపోయిన తర్వాత అరవడానికి మీరు వస్తారా? ఇదేనా మీరు చేస్తున్నది? ఇదేనా మీ డ్యూటీ? కూర్చోండి. ఎవరివయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే డబ్బా ఇస్తున్నావు? లేకపోతే ఏమిటండి, ఒక ఆడబడుచు పక్కింటి వాళ్ళ అమ్మాయో నా చెల్లెలో లేకపోతే మీ కూతురు ఈ ఊళ్ళో ఒంటరిగా బయటకు వెళ్ళటానికి వీల్లేదా? అసలు ఏం జరిగింది? వాట్స్ ద మ్యాటర్? ఎవరో రౌడీ విధవ బాగా తాగేసి నన్ను అల్లరి చేస్తుంటే ఈ దేవుళ్ళ వచ్చి కాపాడారు. నిన్ను
ఈ ఎస్ఏ రంగయ్య కూతుర్ని ఈ ఊళ్ళో ఒక రౌడీ వెప్పలా చేయడమా? నో నో, ఇట్స్ ఇంటాలరబుల్. ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? వాడి పేరేంటి? పేరు అడ్రస్ చెప్పి పారిపోతారా రౌడీ రాజకీయాలు? కరెక్ట్. అబ్బాయి నువ్వెవరో కానీ మా రాధను రక్షించడమే కాకుండా నా కళ్ళు కూడా తెరిపించు. థ్యాంక్స్. ఈ రంగయ్య బ్రతుకుండగా ఇంకెలాంటివి జరగవు. ఐ ప్రామిస్. ఎందుకు సార్ నేను వెళ్ళొస్తాను. నో, యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అనుమానంతో కాదు, అభిమానంతో. చేతులకు వేయాల్సిన బంధం కాళ్ళకు వేస్తున్నారు అనమాట. ఆ బంధం ముందు వేసింది నువ్వే. తీరా అయ్యో, గోవిందో గోవింద, ఉన్న ఒక్కదతా గోవింద. పర్వాలేదండి, నేను ఉతికిస్తా. 1 minute. ఉన్న ఒక్కదతా గోవింద. తీసుకో. ఆ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్న, అత్తం తాతయ్య లేరు. అవునమ్మా, ఆ మీసాల దగ్గర నుంచి టోపీ పెడితే అచ్చం అలాగే ఉంటాడు. అట్లేమండి, ఉతికారేస్తా. వద్దులేండి, నేనే ఏ ఉడికేసుకుంటా. అమ్మాయి ఎత్తకూడదా? ఈ ఎస్ఐ రంగ ఆడపిల్ల అందరిలాగా పెంచలేదు. కాలేజీలో చదువుతున్నా సరే వంట వార్పు బట్టలు ఉతకడం ఇల్లు సర్దడం అన్ని రావాల్సిందే. ఇవ్వు, గివ్ ఇట్. మై గాడ్, మీతో వ్యవహారం కత్తి మీద సాములండి సార్. ఇప్పుడు మీరు నన్ను నిజంగానే హౌసర్ చేశారు. ఇక మీరు వెళ్ళమన్నా వెళ్ళలేదు. దట్స్ గుడ్ మై బాయ్, దట్స్ గుడ్. అమ్మా రాధా, మళ్ళీ కాస్త టీ పెట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒట్టి టీతో వదులుతానా? రాత్రికి డిన్నర్, ఆ తర్వాత ఫైలు పోయిందా. మా తాతగారు వీర వెంకట నరసింహారావు, మా నాన్నగారు టైగర్ రంగారావు, ఇద్దరు సర్వీస్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు. తరతరాలుగా పోలీసు ఇలాకాలో ఉన్న కొద్ది వంశాల్లో మాదొకటి అని సగర్వంగా చెప్పుకో. మాకు యజమాని మా డ్యూటీయే తప్ప వ్యక్తులు సంస్థలు కావు. ఒకప్పుడు మా నాన్నగారి చేతిలో లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తుడు ఒక ఆయన స్వతంత్రం రాగానే మంత్రి అయ్యాడు. అవ్వగానే ఆయన చేసిన మొదటి పని మా నాన్నగారిని కబుర్ చేయడం. వెంటనే ఈయన వెళ్ళి, క్షమించండి సార్, మీరు ఇప్పుడు ఇంత గొప్పవారు అవుతారు అనుకుంటే నేను అప్పుడు అలా పుట్టుండేవాడిని కాదు అన్నారు సార్. నో, వాట్ యు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ? మాది సింహాల కుటుంబం. సింహాలు భయపడవు, గౌరవంగా బతుకుతాయి, గౌరవం కోసం ప్రాణాలు అర్పిస్తాయి. నాన్న, భోజనం రెడీ. మేము ఎప్పుడో రెడీ. కమాన్ బాయ్. అదే మీకెందుకు సార్ ఆ శ్రమ? ఈ పాటికి నా బట్టలు ఆరిపోయి ఉంటాయి. ఏ హోటల్కి వెళ్ళి కాస్త కల్తీ భోజనం భోజనం. నీకు చెప్పానుగా హౌస్ అరుస్తాను. నీకు భోజనం గీజనం పడక గడక అన్ని ఇక్కడే. బంగాళదుంపలేదు, దోసకాయ పచ్చడి, సాంబార్. ఈ కాస్త టైంలో ఎన్ని కూరలు చేసావమ్మా? మరి ఏమనుకున్నావు ఎస్సరంగా కూతురంటే అంత మంత్రైంది. ఆవకాయ, ఆవకాయ ఇంత మంచి రంగులు ఇంత నూనెతో చూసి నేళ్ళేసిందో సార్. ఏ మాట కమాట కానీ ఈ పూట మీరు బలవంతం చేసి ఉండకపోతే ఎంత మంచి భోజనం మిస్ అయ్యేవాడు. అదే సార్, అసలు అన్నాన్ని కరువు రోజులు పైగా ఆవకాయ కలిపి ముద్ద వేస్ట్ చేయకూడదు సార్, మహాపాపం సార్. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏమీ లేదండి, మా నాన్నగారికి ప్రతిరోజు మొదటి ముద్ద పోయిన మా అన్నయ్య పేరుతో వదిలేయడం అలవాటు. సారీ, ఐఎమ్ సారీ సార్. కానీ సార్, మీ చేతితో కలిపెట్టిన ఆవకాయ ముద్ద అమృతం లాగుంది సార్.